నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్కుంది. ఏం టాపిక్ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటికీ రక్షణ సవాళ్ళు ఎదురవుతున్న తరుణంలో చైనా ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్గా పనిచేసే కొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ని రూపొందించింది. J-36 అనే పేరుతో చైనా 6th జనరేషన్ సూపర్ వెపన్ అత్యాధునిక డిజైన్తో తయారు చేసింది. అయితే ఇటీవల ఈ యుద్ధ విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన ఫుటేజ్ మనం ఒక్కసారి చూస్తే, మనం మాట్లాడుకుంటున్న J-36 ఫైటర్ జెట్కి సంబంధించి ఒక్కసారి మనం వీడియో ఫుటేజ్ చూద్దాం. సిచువాన్ ప్రావిన్స్లోని చెంగ్జూ మీదుగా పట్టపగలు ఆకాశంలో ఎగినటువంటి ఈ విమానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పగలు సమయంలోనే దీన్ని ఎగరవేయడంపై చైనా ఉద్దేశం ఏమిటి అనే చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. పెరుగుతున్న చైనా యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే పగటిపూట ఈ J-36 అనే యుద్ధ విమానాన్ని ఎగరవేసినట్టు ప్రపంచమంతా భావిస్తుంది. అయితే J-36 అనేది అధునాతన లక్షణాలు అంటే తోకలేని డిజైన్ వల్ల ఇది రాడార్లకు కూడా అందని విధంగా రూపొందించినట్టు మనకిక్కడ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. వైమానిక ఆధిపత్యం కోసం తయారు చేసిన ఈ ఫైటర్ జెట్ గ్లోబల్ బ్యాలెన్స్లు మార్చగల సామర్థ్యం గలదని కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఈ ఫైటర్ జెట్ యొక్క ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, దీంట్లో అధునాతన ఫ్యూచర్లు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, చైనా గతంలో తయారు చేసిన తన మొదటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయితే J-20 నుండి మరింత ఆధునికీకరించడానికి ఈ J-36ని రూపొందించారు. ఇందులో ప్రధాన ప్రత్యేకత దీని టెయిల్లెస్ డిజైన్. ఈ ఫ్లైట్ ప్రత్యేకంగా కనిపించేటువంటి త్రిభుజాకార కాన్ఫిగరేషన్తో తయారు చేశారు. రాడార్లు కూడా గుర్తించలేని విధంగా ఇదైతే పనిచేస్తుంది. అధునాతన థర్డ్ వెక్టరింగ్ ఇంజన్లు లేకపోయినప్పటికీ కూడా ఈ డిజైన్ లాంగ్ రేంజ్ కార్యకలాపాల కోసం ఏరో డైనమిక్ సామర్థ్యాన్ని కూడా ఇక్కడ మెరుగుపరిచే విధంగా తయారు చేశారు. అలాగే 3 ఇంజన్ కాన్ఫిగరేషన్తో ఇది పూర్తిగా పనిచేస్తుంది. 3 WS-10C టర్బో ప్యాన్ల ద్వారా శక్తిని ఇక్కడ ఇది ఆటోమేటిక్గా పొందుతుంది. ఇది సాంప్రదాయేతర అంటే పాత ఫైటర్ జెట్ ఇంజన్లతో పోలిస్తే అత్యంత తక్కువ ఎత్తులో అధిక వేగంతో చేసే కార్యకలాపాల కోసం ఇదైతే రూపొందించారు. దీని మెరుగైన పేలోడ్ రేంజ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇక భారీగా కనిపించే ఈ జెట్ పరిణామంలో పాటు ఇంధన సామర్థ్యం కూడా ఇక్కడ ఎక్కువగా అధికంగా ఉంటుంది. అంటే అధునాతన ఆయుధాలు కానీ అడ్వాన్స్డ్ సెన్సార్లు కూడా దీంట్లో పూర్తిగా పొందుపరిచారు. ఇది దీర్ఘకాలిక మిషన్లకు అనుకూలంగా, రాబోయే రోజుల్లో యుద్ధ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఇక స్టెల్త్ సర్వైబిలిటీ కూడా ఎక్కువగానే దీంట్లో ఉంటుంది. సైడ్ లుకింగ్ ఎయిర్ బోర్న్ రాడార్ అంటే టోటల్గా ఫైటర్ జెట్లను మనం చూసుకుంటే కనుక 180 degrees టోటల్గా కనిపించే విధంగా ఫైటర్ జెట్ల రూపకల్పన అయితే ఉంటుంది. కానీ ఈ ఫైటర్ జెట్ టోటల్గా 360 degree కూడా కనిపించే విధంగా అధునాతన అడ్వైజబుల్ టెక్నాలజీ వంటి లక్షణాలతో ఈ J-36ని నిఘా పోరాటంలో అంటే భారీ ప్రయోజనాన్ని ఇస్తాయని చెప్పి టోటల్గా నిపుణులైతే భావిస్తున్నారు. అయితే దీనిపైన యుఎస్ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూస్తే కనుక, At my direction, the United States Air Force is moving forward with the world's first 6th generation fighter jet. Number 6th generation. Nothing in the world comes even close to it. And it'll be known as the F-47. The generals picked the title. And it's a beautiful number, F-47. It's something the likes of which nobody has seen before in terms of all of the attributes of a fighter jet. There's never been anything even close to it, from speed to maneuverability to what it can have to payload. And this has been in the works for a long period of time. After a rigorous and thorough competition between some of America's top aerospace companies, the Air Force is going to be awarding the contract for the next generation air dominance platform to Boeing. As you know, is highly
ట్రంప్ మాట్లాడుతూ త్వరలోనే వాళ్ళు కూడా అంటే అమెరికా కూడా ఫైటర్ జెట్ని పూర్తిగా తయారు చేయబోతుంది అని కూడా ట్రంప్ అయితే తెలియజేశారు. అయితే ఇప్పుడు మనం చైనాకు సంబంధించి ఒక్కసారి మాట్లాడితే కనుక ఈ చైనా యొక్క అధునాతనమైనటువంటి J-36 ఫైటర్ జెట్లో ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడితే ఇది మోడల్ బేస్డ్ డిజైన్తో తయారు చేయబడి డిజిటల్ ఇంజనీరింగ్ దీంట్లో ప్రముఖంగా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్స్ కూడా ఇందులో పూర్తిగా నిక్షిప్తమై ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడుకుంటే మనము టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ఫ్యూజన్, సైబర్ వార్ఫేర్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయించుకొని ఒకవేళ దాంట్లో పైలట్ లేకపోయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా పనిచేసే విధంగా ఎక్కడైతే ఆయుధాలని అటాక్ చేయాలనుకుంటున్నారో అక్కడ అటాక్ చేసే విధంగా కూడా ఈ ఫైటర్ జెట్ నమూనా అయితే తయారు చేయబడింది. హ్యూమన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కూడా దీంట్లో మెయిన్గా చూసుకోవచ్చు. వేరియబుల్ సైకిల్ ఇంజనీర్స్ అండ్ బియాండ్ విజువల్ రేంజ్ వెపన్స్ను కూడా మనం అంటే ఎక్కువ అత్యాధునిక వెపన్స్ కూడా దీంట్లో తీసుకెళ్లే విధంగా మనకు దీన్ని డిజైన్ అయితే చేయబడ్డారు. అయితే ఇక్కడ దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ప్రస్తుతం భారతదేశము ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో కూడా ఇండియా ఒకటి. ఇండియా అనేక అత్యాధునిక ఆయుధాలతో పాటు సైనిక సామాగ్రిని కలిగి ఉంది. ఇక భారత వాయుసేనలో మనం చూసుకుంటే కనుక కొన్ని ముఖ్యంగా భారత వాయుసేనలో ఉన్నటువంటివి మనం మాట్లాడుకుంటే ర్యాట్ 2009 రఫేల్ సంబంధించి టోటల్గా రఫేల్ ఒకటి, సుకోయు 30 MKI ఒకటి మన దగ్గర ఉన్నది. తర్వాత తేజస్ ఒకటి మన దగ్గర అత్యాధునిక దాంట్లలో కనిపిస్తుంది. తర్వాత MiG-21, జాగ్వార్, తర్వాత MiG-29, తర్వాత మైరేజ్ 2000 అనేవి కూడా టోటల్గా ఉన్నాయి. అయితే ప్రధాని మోడీ తాజా పర్యటనలో ఎక్కడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అయిన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి మోడీకి అత్యాధునికమైన F-35 యుద్ధ విమానాలు అందిస్తామని చెప్పి ట్రంప్ ప్రకటన చేయడం మన అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలకు కూడా F-35లని ఎప్పుడు ఇవ్వలేదు. కానీ రష్యా నుంచి S-400 అనే వాయురక్షణ వ్యవస్థలను ఇక్కడ టర్కీ కొనుగోలు చేసింది. దీంతో F-35లను అమ్మడానికి కూడా అమెరికా టర్కీకి నిరాకరించింది. అయితే 2018లో ఇండియా కూడా రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొనుగోలు చేసింది. అయినా సరే అమెరికా మనకు F-35లను అందించడానికి ఇక్కడ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇండియా దగ్గర కనుక F-5లు చేరితే కనుక దక్షిణాసియాలోనే అత్యంత బలమైన వాయుసేనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే మొత్తంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే మనం ఏం చేస్తున్నాం? భారతదేశం మన ప్రపంచ దేశాల్లో అటు అమెరికా కానీ చైనా కానీ అత్యాధునిక ఆయుధాలని తయారు చేసుకుంటూ వెళ్తుంది. కానీ 140 కోట్ల జనాభా పైచిలుకున్న భారతదేశంలో మాత్రం ఇక్కడ ఎందుకు ఆయుధాలని తయారు చేయలేకపోతుంది అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే బహిరంగ ప్రకటనలో మాట్లాడేటప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని సెల్ఫ్ రీజియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మోడీ ఎన్నో ప్రకటనలు అయితే చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్లో భారత్ ఏ స్థానంలో ఉంది అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్గా మనం ఏవైనా సరే మనం దగ్గర ఇంపోర్ట్ మాత్రమే చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటివి చూసుకున్నా కూడా ఈ టోటల్గా యుద్ధ విమానాలకు మాట్లాడుకుంటే ఇండియా దగ్గర ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవే అత్యంత ఆధునికమైనవి. అయితే F-35 కంటే వీటి టెక్నాలజీ అనేది చాలా తక్కువ. ప్రస్తుతం భారత్ దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉంటే ఇక HAL తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి. టోటల్గా తేజస్ MK-1 యుద్ధ విమానాలు భారత్ దగ్గర 31 ఉంటే వీటిని మహిళా కార్యక్రమాల కోసం అయితే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అలాగే 73 తేజస్ MK-A1 విమానాలను చూసి ఆర్డర్ కూడా ఇచ్చారు. మరో 97 విమానాల కొనుగోలుకు కూడా ఆమోదం అయితే లభించింది. ఇక రష్యాకు చెందినటువంటి సుకోయు Su-30 MKI విమానాలు మన దగ్గర 259 ఉన్నాయి. మరో 12 విమానాలకు కూడా రీసెంట్గానే ఆర్డర్ కూడా వచ్చారు. వీటితో పాటు గతంలో MiG-29 మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విమానాలను కొనుగోలు చేశారు. ఇక ఫ్రాన్స్ నుండి మిరేజ్ 200, UK నుంచి సెపెకాట్ జాగ్వార్, MiG-21 ఇంటర్సెప్టార్ విమానాలను కూడా భారత్ అయితే ఇక్కడ కొనుగోలు చేసింది. ఇక గతంలో బ్రెజిల్ నుంచి ఎంబ్రార్ R-99 విమానాలని 3 కొనుగోలు చేశాం. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి
రఫేల్ కానీ తేజస్ విమానాలే నేటి తరం యుద్ధ విమానాలకు పనికొచ్చేవిగా మనకైతే చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా 4th జనరేషన్ 5th జనరేషన్కి సంబంధించిన యుద్ధ విమానాలు. కానీ చైనా ఆల్రెడీ ఇప్పుడు 6th జనరేషన్కి సంబంధించిన యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తుంది. అయితే మనం తయారు చేయలేమా వీటిని అనేది మాట్లాడుకుంటే, బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అంటే హెచ్ఏఎల్ సంస్థ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని ఇక్కడ తయారు చేస్తుంది. ఇది 2 ఇంజన్లు కలిగినటువంటి సింగిల్ సీట్ ఫైబర్ జెట్. ఇందులో కూడా దాదాపు F-35లో ఉండే ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. 5వ తరం స్టెల్త్ మల్టీ రోడ్ విమానంగా దీన్ని అయితే రూపొందిస్తున్నారు. ఇక AMCI ప్రోగ్రామ్స్ని 2010లో 20 టన్నుల ఫైబర్ జెట్గా ప్రారంభించగా ప్రస్తుతం దీన్ని 25 టన్నులటువంటి ఫైబర్ జెట్గా రూపొందించడానికి ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. ఇక 2023లో సంబంధించి డిజైన్ వర్క్ పూర్తవగా ప్రోటోటైప్ ప్రకారం దీన్ని 15,000 కోట్లకు 2024 మార్చిలో అందించారు. ఇటీవలే ముగిసిన ఏరో ఇండియా 2025లో కూడా AMCI ఫుల్ స్కేల్ ఇంజనీరింగ్ మోడల్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. అయితే మనం మాట్లాడుకునేటప్పుడు పూర్తిగా మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. మనం ఈ డిజైన్లని తయారు చేయడానికి టోటల్గా ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుంటే, రైల్వేకి సంబంధించిన ఏవైతే యాక్సెల్స్ ఉంటాయో ఒకసారి మనం ఇమేజ్ చూసుకోవచ్చు. రైల్వేకి సంబంధించిన యాక్సెల్స్ని తయారు చేసుకోవడానికే భారత్ చాలా కష్టపడుతుంది. ఇప్పటికే ఈ యాక్సెల్స్ని తయారు చేసుకోవడానికి మనం చైనా మీద ఆధారపడి ఉన్నాం రైల్వేకి సంబంధించి. మరి ఎప్పుడు మనం యుద్ధ విమానాలను తయారు చేస్తాం, ఎప్పుడు ప్రపంచంతో పోటీ పడతాం? 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము ఆత్మనిర్భర్ భారత్లో ఎక్కడుంది? కుల మతాలకు ఎప్పుడు గొడవలు, లేదంటే ఈ త్రిభాషా విధానాలకు గొడవలు తప్ప భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకు నాయకులు ముందుకు రావడం లేదు? మన దగ్గర సైంటిస్టులు లేరా? మన దగ్గర అలాంటి తయారు చేసుకోవడానికి ఉన్నటువంటి ఇక్కడ స్పేస్ లేదా? అన్నీ ఉన్నాయి. కానీ మనం మాత్రం ఈ గొడవలు, కుల మతాల గొడవలకు, లేదంటే బహిరంగ సభల్లో మీటింగ్లకు తప్ప మనం ఎప్పుడు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు భారత్ కూడా. ఇక టోటల్గా మనం చూసుకుంటే ఇక పూర్తిగా హెచ్ఏఎల్కి సంబంధించి AMCAకి సంబంధించిన కాంబాక్ట్ అయితే ఇక్కడ మనకు తయారు కాబోతుంది. కానీ ప్రపంచంలో మనకు ఎంతోమంది మిత్ర దేశాలు ఉన్నాయి. అమెరికా కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు. వీటితో అయినా మనం ఇప్పటికైనా మన దేశంలో తయారు చేసుకోవట్లేదు కాబట్టి ప్రపంచ దేశాలతో, మన మిత్ర దేశాలతో కలిసి ఈ 6th జనరేషన్ ఏదైతే తయారు చేయబడుతుందో దాంట్లో కూడా మనం భాగస్వాములైతే కనుక రాబోయే రోజుల్లో భారత్కు సంబంధించిన ఎయిర్ ఫోర్సు పూర్తిగా పటిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పక్క నుండి పాకిస్తాన్, మరోవైపు నుండి చైనా ఎప్పుడు దాడి చేస్తాయో తెలియని పరిస్థితుల్లో భారత్ ఉన్నప్పటికీ ఇప్పటికైనా ఈ 6th జనరేషన్ అడ్వాన్స్డ్ జనరేషన్ ఆయుధాలను కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇస్తే కనుక ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీ కూడా అత్యంత పటిష్టాత్మకంగా మారుతుంది. ఇండియా నార్మల్గా ఎవరితోనూ కయ్యానికి కాదు, కానీ శత్రువుకు సరైన సమాధానం చెప్పడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది. మోడీ హయాంలో సరికొత్త మిత్రులతో ముందుకు నడుస్తుంది. గతంలో రష్యాతో మెరుగైన సంబంధాలు మనకు ఉండేవి. యుద్ధ సంబంధిత విమానాలను కానీ, సబ్మెరైన్లు కానీ, షిప్లను కానీ రష్యా నుంచి మనం కొనుగోలు చేశాం. అయితే మన దాయ దేశమైన పాకిస్తాన్ ఇప్పుడు చైనాతో జతకట్టి అత్యాధునికమైన యుద్ధ విమానాలను, క్షిపణులను సమకూర్చుకుండడంతో ఇండియా కూడా రూటు మార్చక తప్పలేదు. ఇక ఫ్రాన్స్కి చెందిన డస్సో కంపెనీ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలే మన దగ్గరున్నటువంటి అత్యాధునికమైన ఫైటర్ జెట్. అయితే ఇటీవల చైనాతో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుండడం, పాకిస్తాన్ కూడా సరికొత్త ఫైటర్ జెట్లను చైనా నుండి కొనుగోలు చేస్తుండడంతో ఇండియా ముందుగానే మేల్కొంది. ఆసియాలో పలు దేశాలతో కలిసి ఇప్పటికే ఈ ఫైటర్ జెట్లకు సంబంధించి భారత్ కూడా మన మిత్ర దేశాలతో కలిసి అక్కడ పనిచేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఇక రాబోయే రోజుల్లో అందరం ఆశిద్దాం, ఇటు పాకిస్తాన్కి కానీ, చైనాకి కానీ, ఇతర దేశాలకు కానీ ఎట్లయితే అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారో అలాగే భారతదేశం కూడా రాబోయే రోజుల్లో అత్యాధునికమైన ఆయుధాలు సమకూర్చుకొని నెంబర్ 1 సైనిక శక్తిగా ఎదగాలని మనం కూడా కోరుకుందాం.